ఓకే. ఇప్పుడు రాజమండ్రికి సంబంధించి 7 నియోజకవర్గాలు పక్కన పెడితే రాజమండ్రి సిటీకి సంబంధించి ఒక మాకు ఇక్కడ ప్రజలకి అందుబాటులో ఒక ఆధునిక రైల్వే స్టేషన్ కూడా అందుబాటులోకి రానుంది. నిన్నే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వర్చువల్ ద్వారా దాన్ని శంకుస్థాపన చేయడం జరిగింది. ఒక మంచి ఎయిర్పోర్ట్ ఒకటి ఉంది, చుట్టుపక్కల మంచి నదీ పరివాహక ప్రాంతం ఉంది, పార్క్స్ డెవలప్ చేస్తున్నారు, రోడ్స్ డెవలప్ చేస్తున్నారు, డివైడర్స్ చేస్తున్నారు. ఇంకా మీరేం చేస్తారు? కావాల్సింది ఏంటి ప్రజలకి? నేను ఆల్రెడీ మీకు ఒక విషయం చెప్పాను. రాజమండ్రి చరిత్రను ఒక 1200 సంవత్సరాలు చూస్తారు. అలాగే రాజమండ్రి ప్రాంతంలో వృద్ధి జరుగుతుందా, అభివృద్ధి జరుగుతుందా, ఒక సమ్మిళిత అభివృద్ధి జరుగుతుందా అనేది ఇక్కడ క్వశ్చన్. వృద్ధికి, అభివృద్ధికి, సమ్మిళిత అభివృద్ధికి, సస్టైనబుల్ డెవలప్మెంట్కి చాలా తేడా ఉందండి. నేను ఒక చిన్న వాస్తవం చెప్పేస్తున్నా, క్లుప్తంగా వినండి. ఈ రాజమండ్రి ప్రాంతం భారతదేశంలో 1964, 65, 68లో హరిత విప్లవానికి నాంది పలికిన జిల్లా ఈ వెస్ట్ ఈస్ట్ గోదావరి జిల్లాలో. అర్థమైందండి? 64లో ఇంటెన్సివ్ అగ్రికల్చర్ డెవలప్మెంట్లో భాగంగా ఇక్కడ హరిత విప్లవం మొదలైంది. అది అందరికీ తెలుసు హరిత విప్లవం ఎలా మొదలైందో. అంటే 1980లో మొదలైన హరిత విప్లవంలో వచ్చిన ఫ్రూట్స్, వ్యవసాయంలో వచ్చిన ఫ్రూట్స్ ఇదే రాజమండ్రి ప్రాంతం, హైదరాబాద్ ప్రాంతంలో 1,50,000 కోట్ల పెట్టుబడులు తరలింది. ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఎల్బీ నగర్ దగ్గర, హైదరాబాద్ ఎల్బీ నగర్ దగ్గర మీరు ఒక రాత్రి 3 గంటల ఉదయం సమయం నిలబడి పొద్దున ఉదయం 5 గంటల ప్రాంతం 3 నుండి 8 గంటల దాకా ఉండండి. ఉదయం వేలాది బస్సులు వెళ్తాయి ఆంధ్ర ప్రాంతం నుంచి. అందులో ఈ ప్రాంతం నుంచి వెళ్తే చూడండి, ఈ ప్రాంతం నుంచి ఇప్పటికీ వేలాది కోట్లు హైదరాబాద్ వెళ్ళిపోతాయి, బెంగళూరు వెళ్ళిపోతాయి, చెన్నై వెళ్ళిపోతాయి, లేకపోతే అమెరికా వెళ్ళిపోతాయి. మానవ వనరులు. ఇంకోటి ఏంటంటే మానవ వనరులు అద్భుతమైన ఎడ్యుకేషన్ హబ్. ఈ చదువుకుని బయటకు ఇక్కడ చదివిన వాడు ఎవ్వడూ కూడా ఈ ప్రాంతంలో ఉండడానికి లేదు. తల్లిదండ్రులు అనాథలు అయిపోయి ఉన్నారు. అది దాన్ని అభివృద్ధి అని ఎలా అంటామండి? ఈ ప్రాంతంలో వచ్చిన డబ్బు ఈ ప్రాంతంలోనే ఉండాలి. ఈ ప్రాంతంలో మానవ వనరులు ఈ ప్రాంతానికి ఎంతో వరకు ఉపయోగపడాలి. గ్లోబలైజేషన్ ఉన్నా అది జరగడం లేదు కాబట్టి నేను అభివృద్ధి శూన్యమని చెప్తాను. ఈ ప్రాంతం నుంచి డబ్బు పరంగా, మానవ వనరుల పరంగా ఒకే సంస్కృతిని పక్కన పెట్టి ప్రతి విద్యావంతుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఎన్ని ఇళ్లలో వృద్ధులు ఉన్నారండి? వాళ్ళ పిల్లలు ఎక్కడున్న హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, లేకపోతే అమెరికా కానీ. మా పిల్లలు హైదరాబాద్లో ఉన్నారని చెప్పుకుంటున్నారు, గర్వంగా కాదు కానీ బాధపడుతూ చెప్పుకుంటున్నారు. ఇంత అభివృద్ధి చెందిన ప్రాంతం అయితే ఇక్కడ ఎందుకు లేదు? ఇప్పుడున్న మీకు అభివృద్ధి అనేది చాలా తక్కువ అండి. ఇక్కడ ఉన్న రైస్ మిల్లులను అభివృద్ధిగా చూపిస్తారు, ఫ్యాక్టరీలుగా. ఇక్కడ ఉన్న అన్నీ కూడా మీకు ప్రస్తుతం ఎరుగుతున్న ప్రపంచ యవనిక మీద ఎంత ఎగురుతున్నామో దానికి అనుబంధంగా లేదు, ప్రపోర్షనేట్గా లేదు రాజమండ్రిలో అభివృద్ధి. ఇక్కడ వృద్ధి కాదు, అభివృద్ధి జరగాలి. వృద్ధికి అభివృద్ధికి తేడా అండి. వృద్ధి అంటే సహజంగా నా జేబులో ఇప్పుడు 1000 రూపాయలు ఉన్నాయి, 1000 లక్ష వృద్ధి, అది వృద్ధి అంటాం. కానీ అభివృద్ధి అంటే ఈ 1,00,000 రూపాయలు క్వాలిటేటివ్, పరిమాణం కాకుండా ఒక క్వాలిటేటివ్ చేంజ్. అంటే ఇది విద్య కింద, అభివృద్ధి కింద, వైద్యం కింద మారాలన్నమాట. ఈ డబ్బు శాశ్వతం కాదు, విద్య, వైద్యం ఇవి శాశ్వతం అన్నమాట. అలాంటి అభివృద్ధి ఇక్కడ జరుగుతుందా? దట్ ఈస్ ద క్వశ్చన్. మళ్ళీ సమ్మిళిత అభివృద్ధి జరుగుతుందా క్వశ్చన్. ఎందుకు ఇక్కడ జరగడం లేదంటే కొన్ని అదృశ్య శక్తులు ఆపుతున్నాయి. ఓకే, నేను ఏమీ మాట్లాడక్కర్లేదు. సూర్యకిరణాలు ప్రసరించగలిగితే చీకట పోయినట్టు మనం అభివృద్ధి పదంలో ఏ రోజు మొదలు పెడతామో అదంతా వెళ్ళిపోతుంది. సో బీ పాజిటివ్గా ఆలోచిద్దాం. ఎవరిని కూడా విమర్శించవలసిన లేదు. నేను ఇప్పుడు పూర్తి స్పష్టతతో నేను ఇక్కడికి రావడం జరిగింది. వృద్ధి, అభివృద్ధి, సమ్మిళిత అభివృద్ధికి సంబంధించి ఈ కల్చర్ మీద, ఈ అవగాహన మీద, భారతదేశ చరిత్ర మీద, ఈ ప్రాంతంలో ఈ ప్రజల్ని ఏ విధంగా మాట్లాడితే వాళ్ళు కన్విన్స్ అవుతారు, వీళ్ళు ఎంత గొప్పోళ్ళో నేను ఈ ప్రాంతంలో ఒకటిగా నాకు వచ్చానమాట. పూర్తి స్పష్టతతో నేను ఇచ్చాను. గ్యారంటీగా ప్రజలు వింటారు, ఎందుకంటే వాళ్ళ అంతరాత్మకి నేను ప్రబోధించగలుగుతాను. మీ అజెండా ఏంటి? సో సింపుల్ అండి. ఈ అజెండా ఏంటంటే, నేను చేసే రాజనీతి ఏంటంటే, రాజకీయం అనేది పరాయోళ్ళకి ప్రజలకు ఉపయోగపడిన రాజనీతి మనకు వద్దు. సింపుల్ రామధర్మం అని చెప్తారు, లేకపోతే అక్బర్ ధర్మం అని చాలా ఉంటాయి మన భారతదేశంలో. ఏ విధంగా చెప్పినా కానీ ఒక అద్భుతమైన నేను చెప్పబోయేది ఏంటంటే, భారత భావన మీద ఆధారపడి నెంబర్ 1, నెంబర్ 2 సజీవ సంస్కృతి వారసత్వాల మీద ఆధారపడి, మూడోది ఏంటంటే సజీవ భారత రాజ్యాంగం మీద ఆధారపడి, మూడోది సమ్మిళిత, సమానత్వం, సమ్మిళితత్వం, ఐదోది ఏంటంటే సహజ న్యాయం. ఈ 5 సూత్రాల మీద ఆధారపడి 3వ తరం రాజకీయాలు భారతదేశాన్ని ఫ్యూచర్కి చేయడం సమ్మిళితత్వం. అంటే నేను సింపుల్గా ఒకటి చెప్తాను. సమ్మిళితత్వం అంటే ఒక రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలోనే ఒక ఎస్సీలు పోటీ పడుతున్నారు. ఒక ఓసీ కాన్స్టిట్యున్సీలో ఒక ఎస్సీ బీసీలు ఎందుకు పోటీ చేయడం లేదండి? ఎందుకు ఊహించలేకపోతున్నారు? రాజ్యాంగపు హక్కు అది. పూలే మాట్లాడతారు, 200 సంవత్సరాల క్రితం క్వశ్చన్ చేస్తారు ఆయన.
అరే అంత ధైర్యం, ఇంత రాజ్యాంగం ఉండి, ఇంత శక్తి ఉండి మనం ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నాం? అలాంటి ఒక ఉదాహరణ. ఇంకొక ఉదాహరణ చెప్తానండి. అంబేద్కర్ అంటారు అనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్, రాజ్యాంగం నుండి అదే ఉంటుంది. అరే ఆర్టికల్ 18 ఉందండి, టైటిల్స్ ఉండవు, సర్ అనే బిరుదులు తీసేసాం, ఈ భారతరత్న అవన్నీ కొన్ని మినహాయిస్తే. అరే పేర్లు పక్కనే క్యాస్ట్లు పెట్టుకుంటున్నాం బహిరంగంగా. అది రాజ్యాంగ విరుద్ధం. 18వ ఆర్టికల్ విస్తృతపరుద్దాం అనేది కూడా లేదు. అది విస్తృతపరితే క్యాస్ట్లు ఇప్పుడు వచ్చిన తరం, మనం ఉన్న తరం అంటలేదండి, ఇప్పుడు వచ్చే ఏ పిల్లలైనా ఎక్కడ పుట్టినా వాళ్ళు ఈ కోరుకోవడం లేదండి. వాళ్ళ పల్స్ని మనం పట్టుకోవడం లేదు, కాలక్రమంలో మనం ప్రవహించడం లేదు, వాళ్ళని వెనక్కి లాగుతున్నాం. అందువల్ల 3వ తరం రాజకీయాలని చాలా విస్తృతం. ఇంత విస్తృతమైన అజెండాతోనే నేను వస్తున్నానండి. ఈ మార్చి 3వ తారీఖున వచ్చే మేనిఫెస్టోలో ఇవన్నీ మీకు విస్తృతం కనపడతాయి. అర్థం అవ్వకపోతే నేను ప్రచారం చేస్తాను, ప్రజల్లోకి వెళ్తాను. అందుకనే నా యాత్ర ఏదో టాటాలు చెప్పుకుని ఈ పాదయాత్ర కాదండి. నా యాత్ర మొదలు పెట్టేది మీ ప్రశ్నకు నా సమాధానపరచడం. ఎంతటి చర్చకైనా నేను రెడీ. భగవంతుడు భగవాన్ విగ్రహం వల్ల నాకు శక్తి వచ్చింది అనుకుంటున్నా. అందువల్ల నేను ప్రజల్ని సముదాయించగలుగుతాను, సమాధానపరచగలుగుతాను అనుకుంటున్నా. నా అజెండా సుస్పష్టంగా ఉంది కాబట్టి, నాకు స్పష్టత ఉంది కాబట్టి ఎదుటి వాళ్ళకి స్పష్టత ఇవ్వగలుగుతానని నేను అనుకుంటున్నాను. కాబట్టి మీ ఓటుని ఈసారి సంతృప్తికరంగా వినియోగించుకోగలుగుతారు. మీరు మాట్లాడితే భారతదేశం గురించి, చరిత్ర గురించి చాలా చక్కగా వివరిస్తున్నారు, బాగానే ఉంది. రాజమండ్రి పార్లమెంటు స్థానానికి పోటీ పడుతున్న మీరు ఈ పార్లమెంటు పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలు ఏంటి, వాటిని ఏ విధంగా పరిష్కరిస్తారు, వనరులు ఏ విధంగా సమీకరిస్తారు? ఎస్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఏం జరిగిందో మనకు అనవసరం, ఏమి జరగబోతుంది అనేది మనకి ఎప్పుడు ఇంపార్టెంట్. భారతదేశం అదే చూస్తుంది. నేను భారత అనడంలో చాలా అంతరార్థం ఉంటుంది. సో ఇప్పుడు ఈ రాజమండ్రి ప్రాంతానికి సంబంధించి 7 నియోజకవర్గాలు ఉంటాయి. అక్కడ అనపర్తి, రాజమండ్రి రూరల్, రాజమండ్రి అర్బన్, రాజానగరం, అక్కడ నిడదవోలు, గోపాలపురం, కొవ్వూరు, 7 నియోజకవర్గాలు, సుమారు 20 మండలాలు, సుమారు 25 లక్షల పాపులేషన్తో, ఒక 16 లక్షల ఓటర్లతో అద్భుతమైన భారతదేశాన్ని ప్రతిబింబిస్తుంది. అన్ని మైనారిటీ వర్గాలు ఉంటాయి, అన్ని రాస్ ఉంటాయి, అన్ని భాషలకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారు, అన్ని కంపెనీలు ఉన్నాయి, ఎకనామికల్లీ సామాజికంగా అన్ని మినియేచర్ ఆఫ్ ఇండియా ఉంటుంది. ఇక్కడ విస్తృతమైన వనరులు ఉన్నాయండి. ఎందుకంటే గోదావరి మాత ఉంది ఇక్కడ, అఖండ గోదావరి ప్రవాహం 1400 కిలోమీటర్లు ప్రవహించి అమృత జలాలు ఇక్కడ ఇస్తుంది. కాటన్ ద్వారా బ్రిడ్జిగా ఆనకట్ట కట్టి అద్భుతమైంది. పోలవరం జీవనధార, ఆంధ్ర జీవధార ఇక్కడ రాబోతుంది. సో పోలవరం తర్వాత చాలా విస్తృతమైన వస్తుందండి. ఇక్కడ అతిపెద్ద వనరు ల్యాండ్. కానీ ఇక్కడ నేను క్వశ్చన్ అడుగుతానండి. భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత భూ సంస్కరణ జరిగింది. భూ సంస్కరణ అమలు లేవు, అందుకని గుడ్ గవర్నెన్స్, సుపరిపాలన లేదంటాం. ఈ భూ సంస్కరణలు అంటే పార్లమెంటు తాను 50-70 సంవత్సరాల క్రితం చేసిన చట్టాలని సరిగ్గా అమలు జరిపితేనే సమానత్వం వస్తుంది. ఇక్కడ కౌలుదారుల చట్టం ఉందండి. కౌలుదారులు చేసిన వాళ్ళందరికీ గవర్నమెంట్ ఏ పథకం కూడా కౌలుదారులకు వెళ్తలేదు. ఇక్కడున్న భూముల్లో 95% చేసేది కౌలుదారులు. ఓనర్లు ఇక్కడ ఓనర్స్ ఉంటారండి. ఆ ఓనర్లు ఎక్కడ ఉంటారు? ల్యాండ్ ఓనర్లు H1B వీసాలు తీసుకుని అమెరికా వెళ్ళి ఉన్నారు. అసలు గత 30 సంవత్సరాల నుంచి ఇండియాని అడుగు పెట్టని వాళ్ళు ఇక్కడ ల్యాండ్ ఓనర్స్. కానీ కౌలుదారుని మగ్గిపోతాడు. కౌలుదారుల చట్టం ఉంది కదండి, ఇప్పుడు 60 సంవత్సరాలు, దాన్ని అమలు జరిపితే ఎంత వినియోగం ఉంటుంది. అలాగే ఇక్కడ ఉన్న వనరుల మీద పూర్తిగా సమానత్వం అనేది పీపుల్కి వెళ్ళాలి. ల్యాండ్ అనేది అతిపెద్ద వనరు. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న అతిపెద్ద సారవంతమైన భూముల్లో ఇక్కడ ఒక సారవంతమైన భూమి, అదే పెద్ద వనరు. తర్వాత గోదావరి జలాలు ఉన్నాయి, హైడ్రో ఎలక్ట్రిసిటీ ఉన్నాయి, ఎన్నో మినరల్, ONGC ఉంది, ఎంతో అందుబాటులో రవాణా సదుపాయాలు ఉన్నాయి, కల్చరల్ ఎంతో టూరిజం ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఎంత ఐటీ ఒకటి డెవలప్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ ఉన్న మానవ వనరులే మీకు బెంగళూరు వెళ్ళినా, హైదరాబాద్ వెళ్ళినా, హైటెక్ సిటీలో అంతా రాజమండ్రి ప్రాంతం కనిపిస్తుంది. సో ఎన్నో వనరులు ఉన్నాయి, అన్ని రకాల వనరులే, అన్ని విధాలుగా మనం ఇక్కడ అభివృద్ధి చేసుకోవడానికి ప్రణాళిక ఉంది. నేను సింపుల్గా మీకు మార్చి ఇచ్చే మేనిఫెస్టోలో చెప్తాను. ఈ చైనాలో మీకు $420 బిలియన్ ఎకానమీ ఉంటుంది అనమాట, దాని జీడిపి. ఆ ప్రాంతం పేరు షెంజన్. చాలా అద్భుతంగా ఉంటుందండి. అది షాంఘై, బీజింగ్ తర్వాత 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. నేను ఎంత చెప్పాను? $420 బిలియన్. అంటే మన ముంబై జీడిపియే 300, మహారాష్ట్ర టోటల్ జీడిపియే 320. అంటే ఆ సిటీ షెంజన్ రీజన్ $420 బిలియన్ జీడిపి మన రాజమండ్రి ప్రాంతం అంత ఉంటుంది. దాని ఎంతో కదండి, రాజమండ్రి నియోజకవర్గంలో కంటే ఇంకొక 1000 చదరపు కిలోమీటర్ తక్కువ ఉంటుంది. ఇది 2500 చదరపు కిలోమీటర్లు. సో మనం దాన్ని చేసుకోలేమా? మీరు ఎప్పుడైనా పరిశీలించండి, అంత ఉంటుంది. సింపుల్గా ఇంకోటి చెప్తాను. మనం ఓకే, భారతదేశం ఈ సింగపూర్లో చేస్తాం, సౌత్ ఆఫ్రికాలో మనకు కామన్ అయిపోయింది. మన భారతదేశంలో తంజావూరు బెల్ట్కి వెళ్ళండి, కావేరీ డెల్టాకి వెళ్ళండి, ఓకేనండి. అక్కడ జయలలిత, ఈ కరుణానిధి గారు ఎంతైనా కొట్టుకుంటారు, అభివృద్ధిని త్యాగం చేయలేదు. వాళ్ళు ఎంత కొట్టుకుంటారు, వాళ్ళకంటే మించిన పొలిటికల్ వైరుధ్యం ఉండదు. కానీ అక్కడికి వెళ్ళండి, కోయంబత్తూరు రీజన్ నుండి, తంజావూరు నుండి ఆ కన్స్ట్రక్షన్, ఆ టెంపు వాళ్ళు పరిరక్షించుకోవడం, సంస్కృతి,
ఎప్పుడు కూడా నేను ఏమంటానంటే ఆంధ్రప్రదేశ్ సంస్కృతే విపత్తులో పడింది. మన సంస్కృతి, మన ఆత్మవిశ్వాసం, ఈ సంస్కృతి పునరుజ్జీవనం జరగాలి. ఆర్థిక వృద్ధే కాదు, ఆర్థిక వృద్ధి అనేది మనకి ఒక జరగాలి. సో సంస్కృతి అక్కడ అంత అభివృద్ధి కూడా ఇక్కడ లేదు. అన్ని వనరులతో కూడింది. కావేరీ డెల్టా చాలా చిన్నది గోదావరి డెల్టాతో పోలిస్తే, కానీ అక్కడ ఉన్న అభివృద్ధి ఇక్కడ లేదు. సో నాకు ఒక విస్తృతమైన ప్రణాళికతో నేను వచ్చాను, మీకు చూపిస్తాను. నేను రిలీజ్ చేయబోయే మేనిఫెస్టో ఇది చాలా క్లుప్తంగా, చాలా అద్భుతంగా మీకు నేను ఇది తీసుకురాగలుగుతానండి. మీరు రాజమండ్రి నియోజకవర్గాన్ని అభివృద్ధి పరుస్తాను అనేది చాలా స్పష్టమైన హామీ ఇస్తున్నారు. అది మేనిఫెస్టో ద్వారా మీరు చూసుకోవచ్చు అనుకుంటున్నారు. మా ప్రేక్షకులకి ఒక ఎంపీ ఆస్పిరెంట్గా మీరు ఇచ్చే క్లుప్తంగా, ఎందుకంటే ప్రస్తుతం మన వాళ్ళు బిజీ, ఏ ఒక్కటి కూడా పనికొచ్చే విషయం అయితే కాస్త టైం స్పేర్ చేసే పరిస్థితులు లేరు. అందువల్ల సూక్ష్మంలో, తక్కువలో మీ మెసేజ్ ఏంటి వాళ్ళకి? మీరు వాళ్ళని ఏ విధంగా రిక్వెస్ట్ చేయబోతున్నారు? నేను అతి క్లుప్తంగా, యాజ్ కన్సైజ్లీ యాజ్ పాసిబుల్ మీకు ఒక సింపుల్ అండి. నేను చెప్పేది ఆత్మవిశ్వాసంతో, పూర్తిగా జెన్యూన్గా భారత రాజ్యాంగం ఏదైతే చెప్పిందో, భారత సంస్కృతి, భారత భావన ఏదైతే చెప్తుందో దాని బేసి మీద ఎట్టి పరిస్థితుల్లో లక్ష్మణ రేఖ దాటకుండా నేను రాజనీతి ఉపయోగిస్తాను. అభివృద్ధి, ఈ కల్చర్ అంటే ఈ సాంస్కృతిక పునరుజ్జీవనం నేను మాట్లాడుతున్నా, దానికోసం నేను ఇక్కడ పనిచేయగలుగుతాను. కాబట్టి మీరు నేను చెప్పే మెసేజ్ మీరు కన్విన్స్ అయిన వాళ్ళు తప్పకుండా కన్విన్స్ అవుతారు. సంతృప్తికరంగా ఓటేయండి. మీతో పాటు ఒక్కొక్కళ్ళు 9 మందికి ఈ మెసేజ్ని చేరవేయండి. ఎందుకంటే నేను ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన 95 లక్షల లిమిట్లు, ఆంధ్రప్రదేశ్లో లోక్సభకి 95 లక్షల లిమిట్ అయితే అందులో కేవలం 60% లిమిట్ అనేది నా ఫస్ట్ కమిట్మెంట్ అండి. అంతే 59 లక్షలతో నేను ఇక్కడ 100 కోట్లు కాదు, కేవలం 59 లక్షలతో నేను లోక్సభ అభ్యర్థిత్వంలో నేను దిగుతాను. అది కూడా 59 లక్షలు నా ఫ్రెండ్స్ నుంచే. ఎందుకంటే నేను సంపాదించుకున్న కొన్ని లక్షలు నేను చేస్తే మళ్ళీ సంపాదించుకోవడానికి విసిఎస్ సర్కిల్ అది నాకొద్దు, అలాంటి రాజకీయాలు నాకొద్దు. కేవలం 59 లక్షలు, అది కూడా ఫ్రెండ్స్, ఐఏఎస్ ఆఫీసర్లు ఎంతో మంది ఫ్రెండ్స్ ఉన్నారండి. ఎంఆర్ఓలు, పత్తి విద్య, ఎన్ఆర్ఐలు అందరూ ఉన్నారు. 200 మంది ఇస్తే నేను ఆ నిధులతో నేను వస్తున్నా 59 లక్షలు. కాబట్టి నేను మిమ్మల్ని ఈ సోషల్ మీడియాలో ఇలాగే చేరుకుంటా. అందువల్లే ఎవరైతే ఈ మెసేజ్ తెలుసో ఒక్కొక్కళ్ళు 9 మందికి చెప్పండి. సంతృప్తికరంగా ఓటేయండి. నన్ను ఏ ప్రశ్న అయినా అడగండి, సమాధానం తీసుకుని కన్విన్స్ అయితేనే నాకు ఓటేయండి. ఓకే, ఇప్పుడు మాకు తెలిసిన ఇంకొక అంశం ఏంటంటే ఎంజి రావు చాలామంది ఐఏఎస్, ఐపీఎస్ లాంటి ఉన్నత పదవుల్లో ఉన్న, లేకపోతే ఉన్నత విద్యావంతులైన వారి అందరి సహకారంతో మీరు ఈ పోటీలో వస్తున్నారని విన్నాం. అది ఎంతవరకు నిజం? వాళ్ళ ఐడియాలజీని ఏ విధంగా ఈ డెవలప్మెంట్ మీద చూపించబోతున్నారు మీరు? ఎస్ అండి, ఇప్పుడు నేను తయారు చేయే మేనిఫెస్టో అనేది ఎంతోమంది దాన్ని కాంట్రిబ్యూట్ చేస్తున్నారండి. కొంతమంది ఎంప్లాయీస్లు డైరెక్ట్గా కనపడకూడదు, వాళ్ళ లిమిట్స్ వాళ్ళకు ఉంటాయి. కొంతమంది వేరే వేరే పొలిటికల్ పార్టీలో ఉంటారు, నేను వాళ్ళని ఏమి ఇబ్బంది చేయను. కానీ మీరు కన్విన్స్ అవుతాయండి. ఏ పొలిటికల్, ఏ అఫిలియేషన్ ఉన్నా నాకు సంబంధం లేదు. నేను నలుగురితోనే తిరుగుతాను, ముగ్గురితో తిరుగుతాను. కానీ నేను చెప్తున్నా, అద్భుతమైన శక్తి నా వెనకాల ఉంది, అద్భుతమైన శక్తులు నా వెనకాల ఉన్నాయి. నేను చెప్పాను, భారతీయులు గొప్పోళ్ళు, భారతీయులు మంచోళ్ళు, ప్రజలు మంచోళ్ళు. ప్రజలు ఎప్పుడు, నేను సింపుల్గా చెప్తాను, ఒక సీత ధర్మం ఉంటుంది మనకి. సీత అనేది పిల్లల కోసం బతుకుతుంది. ఒక తల్లి తండ్రి పెళ్ళైన తర్వాత 1 సంవత్సరం మాత్రమే వాళ్ళకు వాళ్ళు ఊహిస్తారు, తర్వాత పిల్లల కోసమే బతుకుతారు. పిల్లల భవిష్యత్తుకు నేను భరోసా ఇస్తా, సమాజ భవిష్యత్తుకు నేను భరోసా ఇస్తా. నన్ను నమ్మండి, ఎవరు భవిష్యత్తుకు వాళ్ళు ఆలోచిస్తారు కాబట్టి వాళ్ళ భవిష్యత్తుకు నేను భరోసా ఇవ్వగలిగితే వాళ్ళు నాకు సహకరిస్తారు. మీరు ఎక్కడున్నా నాకు వద్దు, ఓటు రూపంలో మీరు చేంజ్ చేయగలుగుతారు. ఓటు అతి పెద్ద బ్రహ్మాస్త్రాలు, పాశుపతాస్త్రాలు. మీ దేవుళ్ళు మీకు ఇచ్చిన అద్భుత అస్త్రం మీదండి. దీన్ని దాటి ఎవ్వరు వెళ్ళలేరు. మీకు ఆ చరిత్ర భారతదేశంలో ఉంది. ప్రపంచ చరిత్రలో భారతదేశ చరిత్ర, ఈ డెమోక్రసీ ప్రజాస్వామ్యంలో అద్భుతమైన చరిత్ర. ద గ్రేట్ ఇందిరానే పక్కన పెట్టి మళ్ళీ ఆవిడ పరివర్తన చెందితేనే ఆవిడని తీసుకొచ్చిన భారతీయులు, అంతకంటే మనకి ఏమి ఉండదు. కాబట్టి మీ ఓటు హక్కుని సంతృప్తికరంగా వినియోగించండి. మీరు సంతృప్తి చెందితే అందరికీ చెప్పండి. కేవలం 59 లక్షలతో ఉండే 100 కోట్లు లేనివాడిని నేను, బ్యాక్గ్రౌండ్ లేనివాడిని. కానీ ఈ భరత నేల నుంచి పుట్టిన అద్భుతమైన ఆకలింపు నేను చేసుకుని మీ దగ్గరికి వచ్చాను. కాబట్టి అదే నా ఆత్మవిశ్వాసం. అద్భుతమైన శక్తి వనరులు, అద్భుత మేధస్సులు నాకు ఉపయోగపడుతున్నాయి. నా మేధస్సుతో పాటు అందరికీ ఐఎమ్ ది వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్ పీపుల్. వాయిస్లెస్ పీపుల్ అంటే అందరూ ఉంటారు. మేధావి తను ఇప్పుడు ఒక ఎంప్లాయీ ఉన్నాడండి, రీసెంట్గా నాకు చాలా అద్భుతమైనది ఇచ్చాడు సలహా. ఆయన ఒక ఎంప్లాయీ, గ్రూప్ 2 ఎంప్లాయీ, ఎంఆర్ఓ, రాలేరు బయటికి. వనరులు ఇస్తారు, మేధస్సు ఉపయోగపడతారు, 1 రూపాయి వేస్తారు. నేను నా ఫ్రెండ్స్ని అడిగిన 3 కోరికలు.
అరే మీ మేధస్సుని నాకు ఇవ్వండి, మీరు నాకు సలహాలు ఇవ్వండి. రెండోది, మీకు తెలిసిన వాళ్ళకి స్ప్రెడ్ చేయండి. మూడోది, మీకు ఇవ్వగలిగిన డబ్బు. నేను 200 మందిని అడిగింది ఇది. తర్వాత నాకు 59 లక్షలు నాకు పోగొడిపోతే ప్రజల్లో డిబ్బి అడుక్కుని వస్తా. ఎటువంటి హెజిటేషన్ నాకు లేదు. ఈ ఆంధ్రప్రదేశ్లో కాదు, భారతదేశంలో అది జరిగినాయి. ఒక వినోబా భావే మూమెంట్ అని, ఒక ఎన్టీఆర్ గారు ఈ తిరగడం అనేది, ఇప్పుడు కేజ్రీవాల్ అని ఇప్పటికే జరుగుతున్నాయి. మనం పాజిటివ్ చూడండి. భారతదేశం అంతా చెడు కాదు, ఎప్పుడు మంచి జరుగుతుంది. కాబట్టి ఇంత పాజిటివ్గా మనం ఆలోచిస్తాం. తప్పనిసరిగా మీరు కన్విన్స్ అవుతారు, నేను కన్విన్స్ చేయగలుగుతాను అనేది భరోసా నాకు ఉంది. నాకు ఆత్మవిశ్వాసంతో నేను ఉన్నాను. ఫైనల్లీ ఇక్కడ ప్రజల్ని కన్విన్స్ చేయడానికి, ఎందుకంటే మీరు ఎంత చెప్పినా సరే మేము అంటే ప్రజల తరఫున మేము సంతృప్తి చెందలేము. కారణం ఏంటంటే ఇక్కడ ఆర్థిక, మానసిక, భౌగోళిక పరిస్థితులు కూడా అందుకు సహకరించాలి. ఇప్పుడు ఇక్కడ రాజమండ్రి, అట్లీస్ట్ మిగిలిన నియోజకవర్గాలు పక్కన పెట్టండి, రాజమండ్రిలో మీకు కనిపించిన ఇన్కన్వీనియన్స్ ఏంటి? ఏం చేయాలి? అసలు ఇన్కన్వీనియన్స్ ఉందా లేదా? నేను ఏమీ లేదండి, ఒక 70,000 1,00,000 పెట్టి పోస్టర్లు వేయించాను. సింపుల్గా చెప్తున్నానండి. సోషల్ మీడియాలో చిన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పాను. అక్కడ పెద్ద పెద్ద పత్రికలు, చిన్న పత్రికలే లోకల్లో, ఒక రాజమండ్రి అనేది లోకల్ పత్రికలు ఎక్కువ ఉన్నాయి. నాకు ఒక యూట్యూబ్ ఛానల్. అది కాదు అస్సలు అది కాదు. మీరు ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. అదే వస్తున్నా మీ పాయింట్. చెప్పండి. మళ్ళీ అడుగుతున్నా. రాజమండ్రిలో ఇప్పుడు మీరు చెప్పే చారిత్రాత్మక అంశాలు ఏవేవో ఇవన్నీ కాదండి. మిగిలిన మొత్తం టోటల్గా 7 నియోజకవర్గాలు. 7 నియోజకవర్గాల్లోనూ 6 నియోజకవర్గాలు పక్కన పెట్టేసేయండి. రాజమండ్రి సిటీ లేకపోతే రూరల్, ఈ 2 నియోజకవర్గాల్లో డెవలప్మెంట్, మీరు చేయాల్సిన డెవలప్మెంట్ ఏమైనా ఉందా? అసలు ఆల్రెడీ ఇప్పటికే డెవలప్మెంట్ అయిపోయింది కదా బాగా. ఇక ఇక్కడున్న వ్యక్తుల అవసరాలు కానీ అవసరతలు కానీ ఏంటి, వాళ్ళని ఏ విధంగా రీచ్ అవుతారు? అలా అంటే మీరు చరిత్రలోకి వెళ్ళకండి, వాస్తవంలోకి రండి. ప్రజెంట్ ఈ రాజమండ్రి అర్బన్, రాజమండ్రి సిటీ కోసమే మాట్లాడితే, రాజమండ్రి అర్బన్ రూరల్ ప్రాంతాల్లో వాటర్లో 5 లక్షలు అండి సుమారు. ఈ 5 లక్షలు ఏంటంటే ఎప్పుడు కూడా అర్బన్ అవ్వడం వల్ల, అద్భుతమైన ఎడ్యుకేషన్ ఉండడం వల్ల వాళ్ళకి అవగాహన శక్తి ఎక్కువ. ఈ అవగాహన శక్తిని మనం ఉపయోగించుకోవాలి. ఈ అవగాహన, ఇంత అవగాహన ఉన్న 5 లక్షల ఓటర్లో 2 లక్షల వరకు ఓటు వేయడానికే రాలేదు. ఎందుకంటే అభివృద్ధి అనేది వీళ్ళు వృద్ధి కాదు, ఇందాక నేను చెప్పినట్టు అభివృద్ధి అనేది వీళ్ళకి కనపడాలి. ఒక విద్య, వైద్యం, ఎన్నో వనరులు, ఒక ఐటీ, ఆర్టిఫిషియల్ ఈ అన్ని అభివృద్ధిని ఒక చక్కని ప్రణాళిక ద్వారా వాళ్ళని కన్విన్స్ చేయవలసిన అవసరం ఉంది. నేను ఇది కన్విన్స్ చేయగలుగుతానని నేను అనుకుంటున్నా. ఇప్పటి వరకు ఓటు అయిన 2 లక్షల ఓటర్లు కూడా ఓటు వేయడానికి సంతృప్తికరంగా రాగలిగినప్పుడు నాలాంటి వాడికి ఎటువంటి ప్రాబ్లం. ఓకే, మీరు చెప్తున్నారు విద్య, వైద్యం, ఐటీ ఇవి అని చెప్పి అంటున్నారు. కానీ మా నాయకులు, లేకపోతే మా నాయకులు కాదు, మీకులాగా చెప్పే వాళ్ళందరూ కూడా అక్కడ పార్కులు పెట్టాం, ఇక్కడ రోడ్లు వేసాం, ఇదే అభివృద్ధి అంటున్నారు. దేన్ని మేము పారదర్శకంగా తీసుకోవాలి? అదే నేను చెప్పాను కదండి, మన జేబులో ₹1,00,000 ఉండొచ్చు. ఈ ₹1,00,000 క్వాలిటీ అంటే క్వాలిటేటివ్ చేంజ్, పరిమాణం. ఒక ₹1,00,000 నేను ఉంటే ₹1,00,000 ఉంటాయి. అవి నాకేం ఉపయోగపడదు పిల్లల్ని చదివించకపోతే. ఈ ₹1,00,000, ఈ ₹1,00,000 అనేవి పిల్లల విద్య, వైద్య రూపంగా మారి వాళ్ళ పరివర్తన చెందగలిగితే, చూడండి ఒక పిల్లవాడిని ఎందుకు చదివిస్తున్నారు ఈరోజు? కూలి పనికి వెళ్ళే, ఒక ఇంట్లో పనిచేసి ఒక గృహిణి కూడా పిల్లల్ని ఎందుకు చదివిస్తుందంటే ఆవిడకి అవగాహన శక్తి వచ్చేసింది. అరే డబ్బులు కాదు, పిల్లల్ని చదివించగలిగితే కాలచక్రంలో వీళ్ళే పెద్దవాళ్ళు అవుతారనేది ఒకటి వచ్చేసింది. అవగాహన అంటే వాళ్ళలోనే అవగాహన ఉంది పేద ప్రజలు ఆల్రెడీ. ఇప్పుడు ఈ అవగాహన శక్తి అంటే పరిమాణాత్మక, అంటే ఈ పార్కులు, ఈ రోడ్లు అనేది అభివృద్ధి కాదు. ఒక వైద్య, విద్య వాళ్ళ పెనుమార్పు తీసుకురావాలి. ఈ గ్లోబలైజ్డ్ ప్రపంచీకరణ యుగంలో వాడు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళి డబ్బు సంపాదించే శక్తి కావాలి. అది అభివృద్ధి. ఈ వృద్ధి పదం పార్కులు, రోడ్లు కాదు, అభివృద్ధి పదమైన ప్రపంచాలు ఎక్కడికైనా వెళ్ళి రాగలిగే శక్తి వాళ్ళకు వచ్చినప్పుడు ఆ రాజమండ్రి ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. అటువంటి అభివృద్ధి ఇక్కడ కావాలి ఇప్పుడు రాజమండ్రి. ఓకే అండి గంగాధర్ గారు, మీతో మేము ఏకీభవిస్తున్నాం. మా ప్రేక్షకుల కోసం మీ మనసులో ఉన్న ఒక ఫీలింగ్ లేకపోతే భావన అనేది చెప్పారు. నిర్ణయం ఏంటన్నది వాటర్లు తేల్చుకుంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా మాకు ఒక ఉన్నతమైన, విద్యావంతుడైన, ఆలోచనాత్మకమైన నాయకుడు కావాలని, రేపటి మన పిల్లల భవిష్యత్తు, వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని, చరిత్రలో ఏదైతే మరుగున పడిపోయిన రాజమండ్రి చరిత్ర ఉందో అది మళ్ళీ పూర్తిగా బయటకు వచ్చి, నేను రాజమండ్రిలో పుట్టాను, నాది రాజమండ్రి అని గర్వంగా గుండెల మీద చేయి వేసుకుని చెప్పే పరిస్థితి మీలాంటి ఉన్నతమైన, విద్యావంతులైన, అవగాహన కలిగిన వారు మాకు తెలియజేయాలని కోరుకుంటూ నమస్కారం.